బాగా చెప్పావు. అలాంటి వాళ్ళే వీళ్ళు. ఏం వాసు, అలా చేద్దామా? నెల లోపల వచ్చి? మీకెలా బావుంటే అలా చేయండి. అయితే తెల్లారగట్ట బండి ఉంది మనకు. పోదాం. ఒక్క పూట కూడా ఉండకూడదు. పోనీలే వదినా, వాళ్ళు వింటే బావుండదు అంది పద్మ కొంచెం మొహమాటంగా. చాల్లే, వాళ్ళ బాగుకి మన బాగు పడిపోయింది కాదు. చేతులు తిప్పింది జానకి ఎటకారంగా. జానకి కోపం కొద్దీ ఆడపెళ్లి వాళ్ళని నానా తిట్లు తిట్టిందే గాని సంబంధం కుదుర్చుకునే ముందు ఆడపెళ్లి వారి చెయ్యి పైమాటగా ఉంది. సుజాతకి తండ్రి లేడు. మేనమామ ఆస్తి వ్యవహారాలు చూస్తున్నాడు. సావిత్రి పెద్దది, సుజాత చిన్నది. మగపిల్లల్లేరు. తండ్రి ఉండే రోజుల్లో జమీందారులా బ్రతికిన సంసారం. ఇప్పటికీ ఆస్తి ఉంది. పెద్ద డాబా ఇల్లు ఉంది. ఆస్తి అంతా అక్కచెల్లెళ్ళకే. సావిత్రికి ఆ ఆస్తితో ఏం పని? తిండి బట్ట చాలు. అంతా సుజాతకే. వాసు తరపు వాళ్ళు పెళ్లి కూతురికి చెందబోయే ఆ ఆస్తి గురించి ఆశ పడలేదనటానికి వీల్లేదు. ఉన్నవాళ్ళు పిల్లనిస్తామంటే చేదా? నొప్పా? వాసు మాత్రం నిజంగా పెళ్ళానికి రాబోయే ఆ ఆస్తి కోసమే అమ్ముడుపోలేదు. సుజాతని చూశాడు. చాలా నచ్చింది. తన భార్యగా ఊహించుకున్నాడు. పొదికగా ఇమిడింది. సుజాత చదువుకుంటుంది. అది ఇంకా నచ్చింది వాసుకి. సుజాత మేనమామ ఎవరెవరి ద్వారానో వాసు వాళ్ళ సంబంధం గురించి విన్నాడు. వాసు గురించి విన్నాడు. చాలా మంచివాడని తేల్చుకున్నాడు. చెడిపోవటానికి ఎన్నో అవకాశాలున్నా మగవాడు చెడిపోకుండా ఉండటం ఓ గొప్ప ప్రత్యేకత. వాసుకి దుర్వ్యసనాలేమీ లేవు. తెలివైనవాడు. బాగా చదువుకున్నాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాడు. ఆ స్థితితో వచ్చే ఆడపిల్లని స్వీకరించే అర్హత, యోగ్యత వాసుదేవరావుకి ఉన్నాయనుకున్నాడు సుజాత మేనమామ. వరుడు మంచివాడు. దొరికినందుకు ఆడపెళ్లి వాళ్ళు కూడా చాలా సంతోషించారు. పెళ్లి అంతా ఆటలా అయ్యిందే గాని ఎక్కడా ఎవ్వరూ ఏమీ అనుకోలేదు. పెళ్లివారు వియ్యాలవారిని కానుకలతో ముంచెత్తారు. పెళ్ళికొడుకు కుటుంబంలో అందరికీ ఖరీదైన బట్టలు పెట్టారు. పెళ్ళికొడుకు లాంఛనాలు సరే సరి. అడుక్కో అచ్చట, మాటకో ముచ్చట జరిపారు. వియ్యాలవారు తమ స్థితిగతులకు సరిపోరన్న భావం ఎక్కడ కనపడనివ్వలేదు. గౌరవాలతో, సత్కారాలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇదంతా ఓ ఎత్తు. సుజాతతో మొదటి రాత్రి ఒకటి ఓ ఎత్తు అనుకున్నాడు వాసు. వాసు దృష్టి ఏ బహుమతుల మీద లేదు. ఏ భోగభాగ్యాల మీద లేదు. కాని వాసు నిరక్షణ వ్యర్థం, వ్యర్థమైపోయింది. పద్మ, జానకి మాట్లాడుకుంటూనే నిద్రపోయారు. లైటు తీసేసి వాసు ఒక్కడు చీకట్లో కూర్చున్నాడు. శోభనం రాత్రంతా ఇలా తల్లకిందులైనా తనకి పిచ్చి ఎక్కలేదేం? ఇంత నిర్వికారంగా, ఇంత నిర్లిప్తంగా కూర్చున్నాడేం? ఎలాంటి షాకునైనా తట్టుకునే శక్తి ఉందన్నమాట తనకి. ఎందుకీ శక్తి? చాతకాని వేదాంతం మాట్లాడుకుంటుంది. నిజంగా దేవుడున్నాడా? తనేం పాపం చేశాడని ఇంత ఉత్సాహభంగం కలిగించాడు? ఎక్కడ్నుంచో జామపండు సువాసన. ఉన్నట్టుండి వెలగండు వాసన. సంపెంగలు, సంపెంగలు. వాసు వేసుకుందామనుకున్న సిల్కు లాల్చి జేబులోంచి సంపెంగలు గుబాళిస్తున్నాయి. ఇలాంటి పరిమళాలు ఆఘ్రునిస్తూ అయినా దేవుడున్నాడని నమ్మలేమా? వాసు తలగడలో మొహం ఒత్తుకొని తనని తాను మభ్యపెట్టుకుంటూ పడుకున్నాడు. గాలి చాలకుండా పోయినట్టు బాధపడుతూ పక్కమీద దొర్లుతూ నిట్టూరుస్తూ. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టేసరికి వాసు, వాసు అంటూ లేపేసింది పద్మ. లే, లేచి మొహం కడుక్కో.
టాక్సీ వచ్చేసింది అంటూ హడావుడిగా వెళ్ళిపోయింది. వాసుకేం తోచలేదు. వెళ్ళిపోవడమేనా? టిఫిన్‌లు, కాఫీలు వచ్చాయి గదిలోకి. వాసు ఏమీ తీసుకోలేదు. పెళ్ళింట్లో ఎవరితోటి మాట్లాడలేదు. టాక్సీ కదిలే ముందు మాత్రం బావమరిది కోసం వెదికాడు. నిద్రపోతున్నాడేమో! ఎక్కడా కనిపించలేదు. వెనక్కి చూడకుండా కూర్చున్నాడు. రైలు చాలా దూరం వెళ్ళిపోయాక గాని వాసుకి చైతన్యం రాలేదు. బెర్తు మీద పక్క వేసుకొని పడుకున్నాడు. తను దోషిలా పారిపోతున్నట్టు సిగ్గు ముంచుకొచ్చింది. ఈ బాధంతా తనకే గాని సుజాకి ఉండదా? నలుగురిలో నవ్వుల పాలైపోయినందుకు ఎంత సిగ్గుపడిపోయిందో ఎవరికి తెలుసు? ఒక్కసారైనా ఆలోచించాడా? నిజంగానే వాళ్ళు అన్నీ నవ్యంగా చూసుకునే లగ్నం పెట్టారేమో! ఇలా రసాభాస అవటం మాత్రం బాగుంటుందా? అనుభవించే వాళ్ళకి అదృష్టం లేకపోతే అన్నీ అస్తవ్యస్తమైపోతాయి. జీవితం సాఫీగా సాగిపోతుందో, ఎదురు తిరిగి నించుంటుందో ఎవరికి తెలుసు? సహించాలి. తను మరి పశువులా ప్రవర్తించాడు. ఒక్కరోజు ఉండి సుజాతతో మాట్లాడి వెళ్తానని చెప్పి వస్తే ఎంత మంచితనంగా ఉండేది. గదిలోకి పంపించలేదని ఇలా బయలుదేరి వెళ్ళిపోవటం ఎంత జుగుప్సాకరంగా ఉంది. సుజా శరీరం ఒక్కటేనా తను కాంక్షించింది? అభిమానం గల ఆడదైతే తనని మూర్ఖుడిగా, స్వార్థపరుడిగా ఆలోచించి బాధపడదా? 1000 పూజలు చేసుకున్నా పెళ్ళే అయ్యింది. అప్సరసలాంటి భార్య దొరికింది. ఇవాళ కాకపోతే రేపు, రేపనుకుంటే మాత్రం ఈ సంతోషం లేదా? తనే మూర్ఖుడు. కనీసం భార్యతో మాట్లాడాలని కూడా ప్రయత్నించకుండా తన దారిన తాను వచ్చేశాడు. ఆత్మనింద వాసునెంతో సెదదీర్చింది. ఇంటికి వెళ్ళిన రోజు రాత్రే సుజాత పేర ఉత్తరం రాశాడు వాసు. మొట్టమొదట తను చెప్పకుండా బయలుదేరి వచ్చినందుకు క్షమాపణ కోరాడు. శోభనం రాత్రి గురించి తనెంత ఊహించాడో అవన్నీ గాలిలో కొట్టుకుపోతుంటే ఎంత పిచ్చివాడయ్యాడో వర్ణించాడు. ఆ నిరాశలో తానేమీ ఆలోచించలేకపోయానని, అసలా సంఘటనే జరగలేదని మర్చిపోమని బుజ్జగించాడు. అసలు సుజాతని పెళ్లి చేసుకోవటానికి తనెందుకు ఒప్పుకున్నాడో, పెళ్లి అయిన దగ్గర్నుంచి తన మనసంతా ఎలా అవుతుందో విప్పి చెప్పాడు. పెళ్లి వేడుకల్లో సుజ ఎంత అందంగా ఉందో, కొత్త కుండలో ఉంగరాలు 3 సార్లు సుజాతకి దొరకటంలో రహస్యమేమిటో బయట పెట్టేశాడు. సుజా, నన్ను అపార్థం చేసుకోవద్దు. నా తొందరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. మనమిద్దరం ఏకాంతంగా, స్వేచ్ఛగా మాట్లాడుకునే మధుర క్షణాల కోసం 1000 కన్నులతో నిరీక్షిస్తున్నాను. నీ వాసు అని ఉత్తరం ముగించాడు తృప్తిగా. అప్పటినుంచి రోజు పోస్ట్ కోసం ఎదురు చూడటం ఒక్కటే. అది ప్రత్యేకమైన పని అయ్యింది దినచర్యలో. రోజు దెయ్యంలా కనిపించకుండా పోయే పోస్ట్ మ్యాను దేవుడిలా ప్రత్యక్షమయ్యాడు వారం రోజులకి. సుజాత జవాబు రాసింది. అది అచ్చం జవాబులాగే ఉంది. ప్రియమైన వాసుదేవురావు గారికి నమస్కరిస్తూ, మిమ్మల్నెలా సంబోధించాలో నాకు తెలియలేదు. మీరు ఎంతో ప్రేమతో, అభిమానంతో రాశారు ఉత్తరం. నేనలా రాయగలనో లేదో అని భయంగా ఉంది. మీరు వెళ్ళిపోయినందుకు నేను మీ గురించి చెడ్డగా ఏమీ అనుకోలేదు. నా గురించే మీరు ఏమైనా అనుకుంటారని భయపడ్డాను. నాతో మాట్లాడే అవకాశం లేక మీరు వెళ్ళిపోయారు. అందులో తప్పేముంది? పెద్దవాళ్ళంతా ఏదో మాట్లాడుకొని నిర్ణయించుకున్నారు కదా! కాలేజీలు తెరిచారు. నేను సెకండ్ ఇయర్ పాసయ్యానని మీకు తెలుసు కదా! మరి మీకు రాస్తే సంతోషిస్తారని రాస్తున్నాను. ఇక ఆఖరి సంవత్సరం ఉంది. మళ్ళా కాలేజీ, చదువు అదో ప్రపంచంలా అవుతుంది. నేను వెంటనే జవాబు రాయలేకపోయాను. మన్నించండి. మీ సుజాత. చాలా సంతృప్తి కలిగించిందా ఉత్తరం వాసుకి. చదివిందే 10 సార్లు చదివాడు. సుజాత ప్రేమగానే రాసింది.
భక్తిగానే రాసింది. కాదనటం లేదు. కానీ క్లుప్తంగా, ఇంత పొడి పొడిగా, ఎవరో చిన్న పిల్లలు రాసినట్టు, ఎవరో పరాయి వాళ్లకు రాసినట్టు ఏమీ నచ్చలేదు వాసుకి. బిఏ చదువుతున్న అమ్మాయి, కొత్త పెళ్లికూతురు. తన భర్తకి రాసుకోవాల్సిందేమీ లేదా? ఆ శోభనం రాత్రి తను ఎలా ముస్తాబవుదామనుకుందో, ఎలా మాట్లాడుకుందామనుకుందో, తీరా అంతా తారుమారైతే ఎంత దిగులు పడిపోయిందో, ఎంత ఏడ్చిందో, అదంతా విపులంగా ఎందుకు రాయకూడదు? తనేం పరాయివాడా? ఇంకెవరికి చెప్తుంది? మనసంతా విప్పి చెప్పుకుంటే ఎంత హాయిగా ఉంటుంది? అయినా పెళ్ళంటే అయ్యింది. మెడలో పుస్తీ ముడిపడింది గాని, అంతకు మించి ఇద్దరికీ ఏం పరిచయముంది? ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు. ఇంతకన్నా ఆత్మీయత ఎలా వస్తుంది? సుజాతని తప్పుపట్టి తను బాధపడటంలో అర్థం లేదు. అదే సహనం. ఆ రాత్రే మరో ఉత్తరం రాశాడు వాసు. సుజాతకి. జవాబు కోసం ఎదురు చూడకుండానే మూడోది రాశాడు. రోజూ ఓ ఉత్తరం రాయాలనిపిస్తుంది. రాస్తూనే ఉన్నాడు. అసలు శోభనం అవ్వకుండా ఉంటేనే బావుంది. ఇంకా ముందు ముందు ఉందనుకుంటే దానికోసం కలలు కంటుంటే హాయిగా ఉంది. అనుభవం కన్నా నిరీక్షణే మధురంగా ఉంటుందేమో. అందుకే పూర్వం పెళ్ళికి, శోభనానికి విధిగా కొంత వ్యవధి ఉంచేవారట. అది వధూవరుల్ని మానసికంగా సన్నిహితం చేస్తుంది. విరహ శృంగారంలో మాధుర్యం చవి చూపిస్తుంది. మనసులు పండించి అనుభవాలను అనురాగమయం చేస్తుంది. వధూవరులు దూరంగా ఉంటూ ఉత్తరాలు రాసుకోవటంలో ఆనందం వాసుకి కొత్తగా ఉంది. సుజా ఉత్తరాల్లో చైతన్యముంటే వాసుకి ఇంకా సంతోషం కలిగేది. పెళ్ళయి 18 రోజులు దాటింది. ముహూర్తం చూపించి శోభనానికి ఏర్పాటు చెయ్యాలని హడావిడి పడింది వాసు తల్లి. మర్నాడే వియ్యాలవారి దగ్గర్నుంచి ఉత్తరం వచ్చింది. సుజాతకి వారం రోజుల్నుంచి జ్వరం వస్తుందంట. ఓ నెలల నుంచి ఆ పిల్లకి నలతగానే ఉంటుందంట. కాలేజీకి కూడా వెళ్ళటం లేదట. విశ్రాంతి అవసరమని డాక్టర్ గారన్నాడంట. అల్లుడి గారి యోగక్షేమాలు తెలియజేయాలట. అది విషయం. అయ్యో! పిల్లకెలా ఉందో అంది వాసుతల్లి. సింగినాదం. ఓ పిసరు వెడి చేస్తే చాలు వాళ్ళదంతా అబ్బడం. మళ్ళా మరిది నోట్లో పచ్చి వెలక్కాయ పడింది అంది జానకి నవ్వుతూనే. అత్తగారు రాయించిన ఉత్తరం వాసు కూడా చూశాడు. ఇంట్లో వాళ్ళ మాటలు విన్నాడు. మాట్లాడకుండా కూర్చున్నాడు. ఆరోగ్యం తర్వాతే ఏదైనా. బాధపడటంలో అర్థమేముంది? చదువులో పడి ఆరోగ్యం నిర్లక్ష్యం చెయ్యకు. నీ ఒంట్లో ఎలా ఉందో ఎప్పటికప్పుడు రాస్తూ ఉండు అని ఉత్తరం రాశాడు సుజాతకి. సుజాత జవాబులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాసు పట్టించుకోడు. ఏ క్షణానికి తన మనసెలా ఉంటుందో డైరీ రాసినట్టు రాస్తాడు. ఒక్కో రోజు అర్ధరాత్రి లేచి కూర్చొని తెల్లవార్లు రాస్తూ ఉంటాడు. కొత్త సంగతులేమీ తోచనప్పుడు రాసిందే రాస్తాడు. తన కోరికల్ని వెల్లడిస్తాడు.